హాయ్. కాలానికి అనుగుణంగా మన ప్రకృతి మనకి కొన్ని ఫలాలను ఇస్తా ఉంటుంది. వీటిల్నే సీజనల్ ఫ్రూట్స్ అని అంటాము. ముఖ్యంగా ఈ చలికాలంలో చాలా ఇన్ఫెక్షన్స్, తరచుగా జలుబు, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ బాగా ఎక్కువగా వస్తా ఉంటాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో మనం ఫైట్ చేయాలి అంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి అన్నది బాగా ఉండాలి. ఇమ్యూనిటీ అనేది బాగా ఉండాలి అంటే విటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో, ఈ కాలంలో మనకి ఎక్కువ విటమిన్ సి లభించే ఈజీగా అవైలబుల్‌గా ఉండే ఫ్రూట్ ఏది అంటే కమలాలు. ఈ కమలాలలో ఎటువంటి పోషకాలుంటాయి, వీటిల్ని తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎలాంటి బెనిఫిట్స్ ఒస్తాయి, అండ్ వీటిల్ని ఏ విధంగా తీసుకుంటే మనం ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. కమలాలలో ఎలాంటి పోషకాలుంటాయంటే వీటిల్లో ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, థైమిన్, ఫోలేట్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ పొటాషియం లాంటి మినరల్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ కమలాలలో హెమిసెల్యులోజ్ అనే ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క స్పెషల్ బెనిఫిట్ ఏంటి అంటే ఇది మన శరీరంలో ఫ్యాట్ ఎక్కువ అబ్జర్బ్ అవ్వకుండా సహాయపడుతుంది. ఇది ఏ విధంగా అంటే గట్‌లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన శరీరంలో గ్లూకోజ్ మొత్తం ఈ బ్యాక్టీరియా అబ్జర్బ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాయి. సో, మన శరీరం ఎక్కువ గ్లూకోజ్ అబ్జర్బ్ చేసుకోకుండా ఉంటుంది. దీని ద్వారా ఫ్యాట్ అబ్సార్ప్షన్ అనేది బాగా తగ్గిపోతుంది. కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్ లెవెల్స్‌ని బాగా తగ్గిస్తుంది. అండ్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్‌డిఎల్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది సహాయం చేస్తుంది. ఈ హెమిసెల్యులోజ్ ఫైబర్ కమలాలలో ఎక్కువ ఉండడం వల్ల ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం పొందవచ్చు. ఈ రోజుల్లో చాలామంది టెన్షన్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ నిద్రపోవడానికి చాలా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తా ఉన్నారు. సో, ఇలాంటప్పుడు కమలాలను తీసుకోవటం వల్ల ఇందులో ట్రిప్టోఫాన్ అనే కాంపౌండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ నిద్ర కలిగించే హార్మోన్ మెలటోనిన్‌ని ఎక్కువ రిలీజ్ చేయడానికి సహాయపడుతుంది. సో, ఎప్పుడైతే మెలటోనిన్ ఎక్కువ రిలీజ్ అవుతుందో అప్పుడు నిద్ర అనేది బాగా పడుతుంది. ఈ ట్రిప్టోఫాన్ అనేది కమలాలలో బాగా ఎక్కువగా లభిస్తుంది. సో, నిద్రపోవడానికి ప్రాబ్లమ్స్ గనక ఫేస్ చేస్తున్నట్లయితే కమలా పళ్ళని ఈవినింగ్ టైమ్ కానీ, నైట్ డిన్నర్ టైమ్‌లో కానీ తీసుకున్నట్లయితే నిద్ర అన్నది బాగా పడుతుంది. ప్రాపర్ స్లీప్ ఉన్నప్పుడు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నీ చురుగ్గా చేసుకోగలుగుతారు. అండ్ దీనితో పాటు జ్ఞాపక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. కమలాలలో విటమిన్ సి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి బాగా సహాయపడుతుంది. అంటే బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. సో, తరచుగా ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా ఇది సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో స్కిన్ అన్నది బాగా డల్‌గా కనిపిస్తా ఉంటుంది. సో, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల స్కిన్ అనేది బ్రైట్‌గా కనిపించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. అండ్ స్కిన్ మీదున్న వ్రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. కమలాలలో విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ 2 కలిసి ఉండటం వల్ల శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ సెల్స్ ఉంటే అవి ఎక్కువ వృద్ధి అవ్వకుండా ఇది సహాయం చేస్తుంది. అండ్ రక్తపోటు కూడా ఎక్కువ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఒక 100 గ్రాముల కమలాలు గనక మనం తీసుకుంటే మన శరీరానికి ఎంత శక్తి లభిస్తుంది అంటే కేవలం 45 క్యాలరీలు మాత్రమే లభిస్తుంది. సో, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు ఈ కమలాలని వాళ్ళ డైట్‌లో హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామందికి ఉండే ఇంకో కామన్ డౌట్ ఏంటి అంటే డయాబెటిస్ అంటే షుగర్ పేషెంట్స్ ఈ కమలాలని తీసుకోవచ్చా లేదా అని. ఇందులో క్యాలరీస్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ కంటెంట్ కూడా చాలా తక్కువగా లభిస్తుంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్ కూడా తప్పకుండా ఈ కమలాలని వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం యూజువల్‌గా కమలాలని డైరెక్ట్‌గా తింటా ఉంటాం ఆర్ జ్యూస్ చేసుకొని తాగుతా ఉంటాం. కానీ జ్యూస్‌లో ఆ పల్ప్, ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనం స్ట్రెయిన్ చేసుకుంటాం కాబట్టి రిమూవ్ అయిపోతుంది. సో, జ్యూస్ కంటే కూడా పండుగా తీసుకుంటే వాటి బెనిఫిట్స్ అన్నది మనం కంప్లీట్‌గా పొందవచ్చు. కొంతమందికి ఫీవర్ వచ్చి తగ్గాక బాగా నీరసంగా అనిపిస్తా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఒక గ్లాస్ కమలా జ్యూస్ గనుక తీసుకున్నట్లయితే ఇన్‌స్టంట్ ఎనర్జీని పొందవచ్చు. ఈ కమలాలు సిట్రస్ జాతికి చెందినవి. సో, వీటిల్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. కాబట్టి దీని టేస్ట్ కొంచెం పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది కాబట్టి చాలామంది దీంట్లో పంచదారని యాడ్ చేసుకొని తాగుతా ఉంటారు. బట్ పంచదార వేసుకోవడం కంటే మరీ పుల్లగా ఉంటే గనక ఒక టీ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి. యూజువల్‌గా కమల పైన తొక్కల్ని మనం పడేస్తా ఉంటాం. కానీ వీటిల్ని ఎండలో ఎండబెట్టుకొని స్కిన్‌కి ప్యాక్‌లాగా అప్లై చేసుకున్నట్లయితే స్కిన్ అన్నది బాగా బ్రైట్‌గా కనిపిస్తా ఉంటుంది. అండ్ పింపుల్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
సో ఈ చలికాలంలో మనకి ఎక్కువగా లభించే ఈ కమలా పళ్ళల యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదా! సో రోజు తప్పకుండా కమలాలని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.